హలో! ఎలా ఉన్నారు అందరూ? సూపర్‌గా ఉన్నారు కదా! ఈరోజు మనం ఒక మంచి కథను చెప్పుకుందాం. ఆ కథ మనకు సూపర్‌గా అనిపించాలి. అలాంటి కథలను మనం డైలీ చెప్పుకుంటూ ఎంతో కొంత హ్యాపీగా ఫీల్ అవుదాము. కదా! సరే మరి. మనం కథలోకి జంప్ చేద్దామా? చేద్దాం. కథలంటే అందరికీ ఎంతో ఇష్టం కదా! సో, అలాంటి కథలని చక్కగా వింటూ ఎంజాయ్ చేద్దాం. ఓకే. సో, ఈరోజు మనం ఒక అడవికి వెళ్దాం. అడవిలో ఎన్ని మృగాలు ఉంటాయండి. చాలా క్రూర మృగాలు ఉంటాయి. సో, అయితే ఒక వింధ్యారణ్యంలో భైరవుడు అనే వేటగాడు ఉండేవాడు. వేటగాడంటే ఇలాంటి వేటగాడు కాదు. బాణం వేశాడా, బాణం ఎక్కుపెట్టి ఇలా వేస్తారు. అలా వేశాడా, అది కరెక్ట్గా తగలాల్సిందే. అక్కడ జింకున్నా ఏదున్నా సరే చిటికెలో తగిలి పడిపోవాల్సిందే. అలాంటి వేటగాడు భైరవుడు. సో ఆ రోజు వేటకొచ్చాడు. ఏమనుకున్నాడు ఆయన, ఈరోజు నేను ఎలా అయినా సరే చక్కగా ఒక జింకని వేటాడి నా కుటుంబానికి తీసుకువెళ్ళాలి. మేము మంచిగా జింకని ఫ్రై చేసుకొని తినాలి అని చెప్పి వేటగాడు ఫీల్ అయిపోయాడు. అడవిలో అంటే వేటగాళ్ళు అవే కదా తినేది. మనకిలాగా చికెన్, బర్గర్ లేదా పిజ్జా ఇలాంటివి ఉండవు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్క్యూజ్ మీ, అడవిలో దొరికే దుంపలు, జంతువులని చంపి వాటితోనే వాళ్ళ ఆహారం తయారు చేసుకుంటారు. సో అలానే వేటగాడు అయిన భైరవుడు ఒక మంచి జింకని వేటాడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి అని అనుకున్నాడు. ఇక అదే తడవుగా జింకను వేటాడాడు. ఒక బాణంతో చంపేశాడు. చంపి దాన్ని భుజాన వేసుకొని వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక అడవి పంది కనిపించింది. భైరవుడికి ఒక ఆలోచన వచ్చింది. జింక ఎలాగూ చిక్కింది, ఈ అడవి పంది, అడవి పంది మాంసం సూపర్ ఉంటుంది, దాన్ని ఫ్రై చేసుకొని బొగ్గుల మీద పుల్లకి గుచ్చి చక్కగా బార్బిక్యూ లాగా చేసుకొని తినాలి, అప్పుడు సూపర్ అనిపిస్తుంది అని చెప్పి ఆ జింకని పక్కకు వదిలేసి ఇక అడవి పంది వెంట పడ్డాడు. అడవి పంది ఊరుకుంటుందా? అడవి పందికి అసలే పొడవైన సూదులు లాంటివి ఒకటి ఉంటాయి వాటి శరీరంలో. అది గనక విదిలిచ్చిందో అవన్నీ గుచ్చుకుపోతాయి పక్కనున్న వాళ్ళకి. సో బాణం వేసే లోపే అది విదిలించేసి కొన్ని బాణాలు ఈ వేటగాడికి కూడా గుచ్చుకుపోయాయి. ఆ బాణంతో అడవి పంది విలవిలలాడుతూ వచ్చి వీణి కూడా పొట్టలో గుద్దేసింది. అది అసలే చాలా కోపంతో రగిలిపోతుంది. ఇక వేటగాడైన భైరవుడికి ఒక గాయం అయిపోయింది, రక్తస్రావం జరుగుతూ ఉంది. ఇక కొంతసేపటికి ఆ పంది చచ్చిపోయింది. ఆ తర్వాత ఏముంది, ఆ వేటగాడు కూడా ఏం చేశాడు, అక్కడే ఆ రక్తస్రావానికి చచ్చిపోయాడు అక్కడ. ఇంకా ఆ తర్వాత నక్క, ఒక జిత్తులు మారి నక్క, అడవిలో నక్కకి వేటాడటమే తెలియదు. అది ఎప్పుడు పక్క వాళ్ళ మీదే డిపెండ్ అయి బతుకుతుంది.
సో ఆ నక్క ఒకటి అక్కడికి వచ్చింది. వచ్చేసి అబ్బా, ఎంత మంచి ఫుడ్ దొరికింది ఈరోజు నాకు, హాయిగా ఈ ఫుడ్ వారం రోజులు తినొచ్చు అని హ్యాపీగా ఫీల్ అయింది. ఫీల్ అయ్యి సరే ఏది ఫస్ట్ తినాలి, ఎక్కడ తినాలి అని చెప్పి వెతుకుతుంటే అది దానికి మనిషి కనిపించాడు, అది అడవి పంది కనిపించింది, జింక కనిపించింది. సో ఇవన్నీ కనిపించాయి. అయితే దానికి ఏమనిపించింది, ఒక్క రోజులో ఇదంతా తినాలంటే ఒక వారం రోజులు, ఒక 10 రోజులు నేను ఆహారం బాధే ఉండదు, చక్కగా వీటిని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అది ఇంకా వెతుకుతూ ఉందా, ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఏమేమి ఉన్నాయి తినటానికి అని. అప్పుడు ఆ వేటగాడి చేతిలో ఉన్న ధనస్సు కట్టి ఉన్న కమ్మని వాసన వస్తున్న ఆ నరాలతో చేసిన అల్లెత్రాడు, ఆ బాణాలను ఎలా తయారు చేస్తారు, ఒకలాంటి నరాల నుండి అల్లెతాడును తయారు చేస్తారు. అది దానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇన్ని ఉన్నాయి కదా అది తినటానికి, కానీ దాని దురాశ చూడండి. దానికి ఇవన్నీ కాకుండా ఇంకేదో తినాలి అని వెతుకుతుంది. ఆహా, ఇది ఏదో బాగుంది, వెరైటీగా ఉంది, ఈ అల్లెత్రాడును తిందామని చెప్పి ఆ అల్లెతాడు అంటే బాణానికి పెట్టిన తాడు అది కొరికింది. అది కొరికేసరికి ఏమైంది, అది పదునుగా ఉంటుంది కదా, ఆ కోడి దానికి గుచ్చుకుపోయింది. దాంతో అది విలవిలలాడుతూ కొట్టుకుంది. అయ్యో, ఇన్ని పెట్టుకొని నేనెందుకు దీన్ని కొరికాను అని చెప్పి అది ఫీల్ అయింది. కానీ ఏం లాభం, అది కొరకటంతో దాని విల్లుకున్న ఈ పుల్ల ఉంటుంది కదా, ఆ దారాన్ని ఇలా విల్లు కడతాం కదా, ఆ షార్ప్ దానికి కూర్చుకొని దానికి తీవ్రంగా రక్తం పోయి అది కూడా చచ్చి అక్కడ పడిపోయింది. ఇప్పుడు ఎన్ని జంతువులు ఉన్నాయి చూడండి, అన్నీ చచ్చి పడిపోయినాయి. భైరవుడు ఒక్కటి వేటాడి వెళ్దాం అనుకున్నాడు. ఆ ఒక్కదాన్ని వేటాడి వెళ్ళిపోతే అయిపోయేది. కానీ వాడికి ఉన్న ఆశ కాదు, దురాశ. ఆ దురాశతో అడవి పందిని చంపి వాడు కూడా చచ్చిపోయాడు దాని దాడిలో. ఇక్కడ నక్క, దాని దురాశ చూడండి, దానికి తినటానికి అన్ని జంతువులు ఉంచుకొని కూడా అది ఇంకేదో తిందామని ట్రై చేసింది. ఆ దెబ్బతో దానికి కూడా గుచ్చుకొని చనిపోయింది. సో వీటికి దొరికిన దానితో తృప్తి పడకుండా అవి ఏం చేస్తున్నాయి, దురాశతో. ఇక్కడ దురాశ దుఃఖానికి చేటు, అంతే కదా. ఇప్పుడు భైరవుడు వాడికి దొరికిన జింకతో ఇంటికి వెళ్ళిపోతే హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఫ్యామిలీతో బార్బిక్యూ చేసుకొని. కానీ ఇక్కడ వాడు ఇంకొకటి కావాలి అని చెప్పి అక్కడ ట్రై చేయబట్టి అది వాడి ప్రాణాల మీదకి వచ్చింది. ఆ తర్వాత నక్క కూడా దానికి దొరికింది తినకుండా దాని ప్రాణాల మీదకి తెచ్చుకుంది. సో ఇప్పుడు దీని అంతన్ని చూస్తే మనకు అర్థమయ్యేదేంటి, దురాశ దుఃఖానికి చేటు. మానవుడు ఆశాజీవి. మనకి ఈరోజు కన్నా రేపు బాగుంటుంది, రేపటి కన్నా ఎల్లుండి బాగుంటుంది అని మనం ఎంతో హోప్తో ఉంటాము, ఆశపడుతూ ఉంటాము. కానీ అత్యాశ అనేది అస్సలు పనికిరాదు. అది మన అందరము అర్థం చేసుకోవాలి. దాన్ని గమనించి మనం ఎంతవరకు ఆశపడాలి, ఏది స్టాపింగ్ పాయింట్, మనం ఎక్కడి దాకా వెళ్ళాలి, వాట్ ఈస్ ద లిమిట్ అన్నది మనం బాగా గుర్తించాలి.
ఎక్కువగా ఆశపడి ఎక్కువగా దురాశ పడ్డామనుకోండి, అది మనకి దుఃఖానికి చేటు చేస్తుంది. దురాశ దుఃఖానికి చేటని అందుకే కదా పెద్దవాళ్ళు చెప్పేది. సో మనము దురాశ పడకూడదు. మనకి దొరికిన దాంతో సంతృప్తిగా ఉండాలి. ఎక్కువ అత్యాశ పోకూడదు. ఓకే. సో మీరందరూ కూడా భైరవుల్లాగా ఒకదానితో మనం ఎందుకు వెళ్ళామో అది దొరికిన తర్వాత ఇంకొక దానికి ట్రై చేసి దాని చేతిలో భైరవుడు ఎలా చనిపోయారో దాని నుండి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి. సో దురాశ దుఃఖానికి చేటు. నచ్చిందా ఈ కథ మీకు? మీరందరూ కూడా చక్కగా కథలు వింటూ దాంట్లో ఉన్న అర్థాన్ని గ్రహించండి. అది మన జీవితంలో అన్వయించుకోండి. అప్పుడు సూపర్గా అనిపిస్తుంది మనకి. ఓకేనా? బాయ్.